నియోజకవర్గంలో డయేరియా వ్యాధితో బాధపడుతున్న ప్రజలను పరామర్శించేందుకు ఎమ్మెల్యే విస్తృత పర్యటన చేపట్టారు. వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తూ బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ కూడా పాల్గొని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దమ్మల వీధిలోని సిమ్మల హాస్పిటల్, మంగువారి తోట ప్రాంతం, అలాగే రిమ్స్ హాస్పిటల్ ను సందర్శించి చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్క రోగి వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఎవరూ అధైర్య పడవద్దని, ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా కల్పించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి అవసరమైన అత్యుత్తమ వైద్య సేవలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా శ్రీకాకుళం పట్టణంలో ముఖ్యంగా కార్పొరేషన్ పరిధిలో గల దమ్మల వీధి, కండ్ర వీధి, అలాగే ఈ ప్రాంతంలో గుడి వీధి ప్రాంతంలో డయేరియా పేషెంట్స్ రావడం, వారిని తక్షణమే మనం గౌరవ కలెక్టర్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు అందరూ ఇమ్మీడియట్గా స్పందించి లోకల్ లీడర్స్ అందరూ కలిపి వారిని వెంటనే హాస్పిటల్స్కి షిఫ్ట్ చేసి జెమ్స్లోన, అలాగే కిమ్స్లోన, జీజీహెచ్లోన సెపరేట్ వార్డులు ఏర్పాటు చేసి వాళ్ళని ఇమ్మీడియట్గా జాయిన్ చేయడం జరిగింది. నిన్న ఒక అతను చనిపోయారని తెలిసిన వెంటనే వారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్పందించి వారికి ఆర్థిక సహాయం 10 లక్షలు ఎక్స్గ్రేషియా కింద ప్రకటించడం జరిగింది. అది నిన్నే నేను ఆ చెక్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. మొత్తం ఇప్పుడు అంతా కొంతవరకు మనకి కంట్రోల్లోకి వచ్చింది పూర్తిగా. కొంతమంది పేషెంట్లు ఇంకో 42 మంది, రాత్రి ఒక 7 వచ్చారు, మళ్ళీ ఒక 42 మంది వరకు మొత్తం ఉన్నారు. నిన్న ఒక 15 మంది డిశ్చార్జ్ అయ్యారు, ఈవేళ ఒక 15 మంది డిశ్చార్జ్ అవుతారు. నిన్న వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళు కూడా ఈరోజు బాగున్నారు. ఒకరికి డయాలసిస్ వరకు వెళ్ళి బాగుంది. సో దీనిపైన వాటర్ శాంపిల్స్ కూడా మేము టెస్ట్ తీసుకెళ్ళాం, అలాగే అన్ని పరిశీలన చేస్తున్నాం. ప్రస్తుతానికి మున్సిపల్ వాటర్ని ఆపించాం, ఎందుకైనా మంచిదని. ట్యాంకర్స్ ద్వారా సప్లై చేస్తున్నాం. అందరికీ అలర్ట్ చేసాం, వేడి నీళ్ళు తాగమని. ట్యాంకర్ నీరు 2 రోజులు ఇచ్చి మొత్తం అన్నీ ఏమైనా పైపుల్లో ఎక్కడైనా తేడా ఉందని చూసుకొని మళ్ళీ చెక్ చేసి అప్పుడు పబ్లిక్ నీరు ఇస్తామని మేము తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా ఏదైనా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహిస్తూ ప్రజల కోసం మేము అన్ని విధాలుగా అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భం తెలియజేస్తాం. శాంపిల్ రిజల్ట్ వచ్చిందా? శాంపిల్ రిజల్ట్ ఇంకా రాలేదు, ఈరోజు వస్తుంది. అయితే అక్కడ ఇన్సైడ్ నీరుతో మళ్ళీ ఇక్కడ అవుట్ సైడ్ నీరుతో చెక్ చేస్తాం అనమాట. క్లోరిన్ అవన్నీ సరిపోయింది. ఆ రిజల్ట్స్ అయితే ఇక్కడ చేసిన వరకు బాగానే ఉంది. అయితే వాటర్ ట్యాంక్ ఒకటి మొన్న క్లీన్ చేశారు. అది క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా ఏమైనా మురుగు నీరులాగా వచ్చిందని కొంతమంది చెప్తున్నారు. దానిపైన కూడా మేము చూస్తున్నాం. సో అన్నీ దర్యాప్తు అన్నీ మేము పరిశీలించిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ రెక్టిఫై చేసి ఇమ్మీడియట్గా మంచినీరు మళ్ళీ అందించే దిశగా ముందుకెళ్తాం. ప్రభుత్వం మైనింగ్ రంగానికి పునరుత్తేజం తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విజయవాడలో బీచ్ శాండ్ మినరల్స్ పై నిర్వహించిన వర్క్ షాప్ లో డిఆర్డీఓ ఫార్మర్ చైర్మన్ సతీష్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన పారిశ్రామిక పాలసీల ఫలితంగా ఈ రంగంలో వరుసగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. దేశంలో ఖనిజ వనరులున్న రాష్ట్రాల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తిని పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేక మైనింగ్ మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు బీచ్ అండ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఫ్యూచరిస్టిక్ డెవలప్మెంట్ యాక్టివిటీ టు బి గోన్ ఇన్ Andhra Pradesh. Today we have conducted on workshop. For this workshop, eminent peoples from all sectors from beach sands, scientists and stakeholders came here. Today workshop is going to be a fruitful workshop for futuristic development for beach sands in Andhra Pradesh. As our Prime Minister Narendra Modi garu had identified 4 rare earth corridors to be put in Andhra, Orissa, Tamil Nadu and Kerala. Andhra Pradesh is also, it's very opportunity to build here one rare earth corridor in Andhra Pradesh. So we are putting our best
one of the best policy in Andhra Pradesh on beach sand minerals, mainly on titanium and other minerals what are available here. Today workshop is only preparatory. In future we are going to conduct some more conferences, workshops, and it will bring one best policy to India to support in Andhra Pradesh. Futuristic here, some value addition projects and industry, employment, everything will be from here only. Last 5 years we have seen lot of damages in Andhra Pradesh in the Jagan Reddy government. After coming, we have put some policies, mining policy we have taken. We have opened all quarries in Andhra Pradesh, and free sand policy we have taken. Now everything was in line. Definitely this beach sand minerals will be a great setup for Andhra and India also. Thank you.